గైస్ ఈరోజు మనం ఐపీఎల్ ఆర్సీబీ వర్సెస్ జీటీ ప్లే ఆఫ్స్ ఫస్ట్ మ్యాచ్ అయితే కోసం మాట్లాడుకుందాం. ఈ రెండు టీమ్స్ అయితే మామూలు గెస్ నెంబర్ 1 నెంబర్ 2 బ్యాటిల్ అయితే ఇది. అండ్ ధర్మశాలలో ఆడుతున్నారు ఈ మ్యాచ్. క్వాలిఫైర్ 1 ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఈ రెండు టీములు అయితే ఆల్రెడీ మ్యాచ్ ఆడి ఉన్నారు గైస్. 2 మ్యాచెస్ ఆడి ఉన్నారు. ఈ రెండు టీములు అయితే ఆల్రెడీ 2 మ్యాచెస్ ఆడారు. ఒక మ్యాచ్ ఆర్సీబీ గెలిచింది, ఒక మ్యాచ్ జీటీ అయితే గెలిచింది. అండ్ అటిట్యూడ్ చూసుకుంటే ఓవరాల్గా అటిట్యూడ్ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ జీటీ దీనిలో 8 మ్యాచెస్ వస్తే 4 టైమ్స్ ఆర్సీబీ గెలిచింది, 4 టైమ్స్ జీటీ గెలిచింది. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కొత్త విజయాన్ని సాధిస్తారు. ఆర్సీబీ సైడ్ నుంచి చూసుకుంటే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఆర్సీబీ సైడ్ నుంచి అప్డేట్స్ ఏంటంటే సాల్ట్ అయితే ఎవరు ఉండొచ్చు అనుకున్న మ్యాచ్కి. అండ్ జేకల్ బెర్తర్ అయితే ఈ మ్యాచ్ ఆడపోవచ్చు గైస్. అండ్ జేకల్ బెర్తర్ కూడా రూల్డ్ అవుట్ అయిపోయారు. ఆ ప్లేస్లో ఎవరైనా తీసుకుంటారో లేదంటే ఆర్సీబీ లేదంటే ఈ సేమ్ ప్లేయింగ్లో వెళ్తారో తెలీదు. అండ్ ఏమైనా మనం తీసుకుంటే నేను వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్లో చాలా అప్డేట్స్ చేస్తాను, మీరు అక్కడ ఫాలో అయిపోండి. అండ్ ఆర్సీబీ ప్లేయింగ్లో చూసుకుంటే కొంచెం విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ ఎందుకు పెట్టారంటే సాల్ట్ అవైలబుల్గా ఉండొచ్చు, కానీ సాల్ట్ ఆడపోవచ్చు. వెంకటేష్ అయ్యర్ అండ్ విరాట్ కోహ్లీ సేమ్ ఓపెనర్స్ ఉండొచ్చు. ఎస్ఆర్ఎస్ టీమ్ ప్లేయింగ్లోనే చెందే టీం, కానీ సాల్ట్ అవైలబుల్గా ఉంటే ఉత్తరపూర్ని పక్కన పెడతారు అనుకున్నా గైస్. వెంకటేష్ అయ్యర్ అయితే పక్కన పెట్టరు, ఉత్తరపూర్ని పక్కన పెట్టి ఓపెనర్స్గా సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ దగ్గర అనుకున్నా. అడికల్ పతిదార్, జితేష్ శర్మ, డేవిడ్. ఇక్కడ చెప్తున్నాం కదా గైస్, సెపరేట్ ప్లేస్లో మీరు సాల్ట్ని ఆడించాలి. అది ఆర్సీబీలో సాల్ట్ని ఆడించండి, అక్కడ సాల్ట్ని ఆడించుకుంటారు. లేదంటే సేమ్ ప్లేయింగ్లో ఉంటేనే. అండ్ కొన్నాళ్ళ పని భువనేశ్వర్ కుమార్, యాజులూట్, సుహేత్ శర్మ స్పిన్నర్గా ఉంటాడు. అండ్ వచ్చేసి ఇన్ఫాక్ట్ ప్లేయర్ రషీద్ సలాం. అలాగే పిచ్ మీద బౌలింగ్ ఫేసెస్ బాగా వచ్చిందంటే ప్లేయర్స్ ఉన్నారు కొంచెం మంది, అది కూడా ఆడించచ్చు అనుకున్నా. అండ్ జీటీ సైడ్ నుంచి అయితే ఏ అప్డేట్స్ లేవు. జీటీ సైడ్ నుంచి అయితే మంచి స్ట్రాంగ్ టీం, మంచి మామూలుగా ఆడట్లే టీం అయితే ఈ రీసెంట్ ఫామ్లో కూడా మంచి ఫామ్లో ఉంది. అండ్ జీటీ ప్లేయింగ్లో చూసుకుంటే కొంచెం సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ జోస్ బట్లర్ టాప్ ఆర్డర్ ముగ్గురు మెయిన్ గెస్సీలకి అయితే. అండ్ మెయిన్ అవుట్ చేస్తే తర్వాత సిద్ధార్థ్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఆర్డర్ అయితే పర్లేదు, ఎండింగ్స్ ఆడగలుగుతున్నాయి, కానీ అంత పెద్ద బిల్ చేయలేకపోతున్నారు. మెయిన్ టాప్ 3 అవుట్ చేస్తే చాలు. రాహుల్ త్రిపతి వచ్చి 10 బాల్స్ కంటే ఎక్కువ ఆడట్లేదు. 10 బాల్స్ లోపు వస్తున్నాడు, 10 బాల్స్ ఉండకు వస్తున్నాడు. 6 4 కొట్టి వెళ్ళిపోతున్నాడు. రషీద్ ఖాన్, కైసర్ అబాడా, అర్షద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లైనప్ ఇది. అండ్ ఇన్ఫాక్ట్ అయితే ప్రసిద్ధ్ కృష్ణ రావచ్చు. స్పిన్నర్గా ఉంటే సాయి కిషోర్ రావచ్చు, లేదంటే ప్రసిద్ధ్ కృష్ణ. మ్యాక్సిమం ధర్మశాల కాబట్టి మ్యాక్సిమం ఫేసల్ ఆడిస్తాం అనుకున్నా ప్లేయింగ్లో. అండ్ ఈ రెండు టీములు చెప్పుకుంటే అయితే ఈ సీజన్ రెండు టీములు అయితే మెయిన్గా రెండు టీముల నుంచి ఒక మ్యాచ్ విరాట్ కోహ్లీ ఆడితే ఒక మ్యాచ్ ఏమొచ్చు ఆల్రెడీ. విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్లోనే క్యాచ్ డ్రాప్ చేసిన వాళ్ళు 81 రన్స్ చేశారు. దాని తర్వాత ఆల్ రౌండ్ వచ్చావు మంచి క్యాచ్ పెట్టి ఫీల్డింగ్ అండ్ బ్యాటింగ్తో సెకండ్ మ్యాచ్ అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. వీళ్ళిద్దరు మెయిన్ ఉండొచ్చు కైస్ ఈ మ్యాచ్లో అయితే. విరాట్ కోహ్లీ వర్సెస్ కైసర్ అబాటా ఈ బ్యాట్లు అయితే బ్లాక్ బస్టర్ బ్యాటిల్గా ఫస్ట్ టాప్ బౌలింగ్లో అయితే ఇది బ్యాట్లో ఉండొచ్చు ఫస్ట్ ఓవర్ నుంచే. కైసర్ అబాటా వర్సెస్ విరాట్ కోహ్లీ 79 బాల్స్ అండ్ విరాట్ కోహ్లీ 111 రన్స్ చేసిన 4 టైమ్స్ ఒకటి. విరాట్ కోహ్లీ స్టాట్స్ ఎంత ఎప్పుడు చూడం మనం. 22 యావరేజ్ బ్యాటింగ్ యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్ వచ్చి 140 స్ట్రైక్ రేట్. స్ట్రైక్ రేట్ ఎప్పుడు ఉండదు విరాట్ కోహ్లీకి అయితే. కైసర్ అబాటా కౌంటర్ చేస్తారా లేదంటే విరాట్ కోహ్లీ కౌంటర్ చేస్తారా. అండ్ నెక్స్ట్ బ్యాటిల్ వచ్చి డిఎస్పీ సిరాజ్ వర్సెస్ వెంకటేష్. ఈ బ్యాటిల్ కూడా బ్లాక్ బస్టర్ బ్యాటిల్. వెంకటేష్ అయితే ఎక్స్ఆర్ఎస్ మ్యాచ్లో మామూలు కాదు, బీభత్సం బ్యాటింగ్ చేశాడు టాప్ ఫస్ట్లోనే. దాంతో అవుట్ అయిన తర్వాత టల్ అయ్యారు, కానీ వెంకటేష్ మాత్రం. అండ్ ఇంకేంటి వెంకటేష్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ప్లేయర్గా వచ్చినా బాగా ఆడుతున్నాడు. అండ్ ప్లేయింగ్ లెవెల్లో కూడా పంజాబ్తో అయితే మంచి పార్ట్నర్షిప్ చేసి ఆప్షన్స్లు కూడా చేశారు. వెంకటేష్ అయితే మ్యాచ్ మళ్ళీ ఉంచుతారు. అలాగే ఈ బ్యాటిల్ కూడా మంచి బ్యాటిల్గా. వెంకటేష్ 15 బాల్స్ ఆడిన 20 రన్స్ చేసి ఒకసారి కూడా అవుట్ అవ్వలేదు. స్ట్రైక్ రేట్ చూసారు కదా 133 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాటిల్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్, శుభ్మన్ గిల్. ఈ బ్యాటిల్ అయితే ఇంకా బెస్ట్ బ్యాటిల్ గైస్ ఈ మ్యాచ్లో. ఎందుకంటే మెయిన్ టాప్ ఆర్డర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. టాప్ ఆర్డర్ అందరి మీద బెస్ట్ రికార్డ్ ఉంది, మెయిన్గా గిల్ మీద చూసుకొని ఇంకా బెస్ట్ రికార్డ్ ఉంది. 75 బాల్స్ చేసిన భువనేశ్వర్ కుమార్ 80 రన్స్. 80 రన్స్ అంటే శుభ్మన్ గిల్ అంటే చాలా స్ట్రగుల్ ఆడారు. 5 టైమ్స్ అవుట్ చేశారు గిల్ని అయితే. అండ్ 116 స్ట్రైక్ రేట్, 116 యావరేజ్ అంట. గిల్కి అయితే తెలుసు కదా బౌలర్స్ని ఎలాగడుకుంటారు, కానీ భువీని చాలా స్ట్రగుల్ అయ్యి ఆడుతున్నాడు. లాస్ట్ బ్యాటిల్ వచ్చేసి యాజులూట్ వర్సెస్ బట్లర్. ఈ బ్యాటిల్ అయితే మంచి బ్యాటిల్గా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా బ్యాటిల్ లాగా ఉంటుంది ఈ బ్యాటిల్స్ అయితే. యాజులూట్ అయితే 28 బాల్స్ చేసిన యాజులూట్ 33 రన్స్ ఇచ్చి 1 టైం అవుట్ చేశాడు. అండ్ యావరేజ్ వచ్చి 33 యావరేజ్, స్ట్రైక్ రేట్ 117 స్ట్రైక్ రేట్. ఇద్దరు
తరబడినప్పుడు మాత్రం బ్లాక్ బస్టర్ బ్యాటిల్ ఒకసారి చూడడం. ఈరోజు మ్యాచ్లో ఎవరో బ్యాటిల్ బాగా సాధిస్తారు. అండ్ చెప్పుకున్నట్టే భువీకి మెయిన్ ఉన్నాయి గైస్. అండ్ జీటీ టీం చెప్పుకున్నట్టే టాప్ ఆర్డర్ మెయిన్. టాప్ ఆర్డర్ వచ్చేస్తే ఈరోజు అయితే ఆర్సీబీకి వెళ్ళచ్చు, లేదంటే ఆర్సీబీ టాప్ ఆర్డర్ ఒక కొలాప్స్ అయితే జీటీకి వెళ్ళచ్చు. నేనైతే ఈ మ్యాచ్లో అయితే ఎవరు అంత అనుకోవట్లేదు, ఎవరు మంచి ఎఫెక్ట్స్ పెడితే వాళ్ళకి వెళ్ళచ్చు అనుకుంటున్నా. అండ్ ఇదే గైస్ మీ రేటింగ్ అనుకోండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ కూడా మనం రేపు మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టాస్ నుంచి ఏమైనా అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్, మీకు టాస్ నుంచి ఏమైనా లింక్ అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో అయితే పెడతాం. దట్స్ వీడియో గైస్, సైనింగ్ ఆఫ్ టీఎల్పీ. బై బాయ్.